ప్రజలు మీరు చెప్పండి, అంటే చాలా ఎక్కువ మంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మీరు సపోర్ట్ చేస్తారా, అరెస్ట్ని ఖండిస్తారా, లేకపోతే మీ మీ అభిప్రాయం ఏంటి ఐబొమ్మ రవి విషయంలో? సో అతను చేసింది తప్పైనా మధ్యతరగతి వాళ్ళకు సినిమా దగ్గర చేసిండు. ఓకే, మధ్యతరగతి వాళ్ళు చూడడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉన్నది. అంటే ఇదే సినిమా టికెట్ల రేట్లు ఎక్కువ ఉండడమే చాలా ఎక్కువ దీనికి కారణం అంటారు. అది అవునండి, మీరు సినిమాలు చూస్తారా? చూస్తాను. ఓకే, ఈ మధ్య కాలంలో సినిమాకి వెళ్ళారా? ఈ మధ్యకాలంలో అంటే గత 1 month బ్యాక్ వెళ్ళాము, కానీ థియేటర్లో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతున్నది. అంటే ఎట్లా టికెట్ విషయంలో కానీ థియేటర్ లోపల ఈ స్నాక్స్ ఇటువంటి వాటి పైన కూడా విపరీతంగా రేట్లు పెంచి అధిక డబ్బును దోచుకోవడం జరుగుతుంది థియేటర్లలో. దానికి అనుగుణంగా ఈ రవి చేసింది కూడా ఒక విధంగా న్యాయంగానే అనిపిస్తుంది మధ్యతరగతి వాళ్ళకి. థియేటర్కి ఫ్యామిలీ వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. మీరు చెప్పండి, సినిమాలకు వెళ్తుంటారా? వెళ్ళము. వెళ్ళరా? ఎందుకని వెళ్ళాము సినిమాలకి? ఇంట్లోనే చూస్తాము, ఐబొమ్మలో, టీవీలో చూస్తాము, ఫోన్లో చూస్తాము. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేము థియేటర్లకు వెళ్ళలేము. ఓకే, అంటే పిల్లలు ఉన్నారన్నా లేకపోతే టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి? టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ, మా పిల్లలు బాగా ఇబ్బంది పెడతారు, అలా వెళ్ళలేము మేము. ఓకే, అందుకు ఫోన్లలో టీవీలో చూస్తాము. మాకుండే వీక్ ఆఫ్లలో వీక్లీ 2 days ఉంటాయి, అందులో పిల్లలు ఇబ్బంది పెట్టడం మాకు వెళ్ళడం ఇష్టం ఉండదు. అక్కడ రేట్లు ఎక్కువ, మాకు వచ్చే శాలరీలకి మా ఖర్చులకి మేము ఇంట్లో దేనికో దానికి యూజ్ అవుతాయి అనేసి మేము వెళ్ళాం అనమాట. సో మీ ఇప్పుడు మామూలుగా ఫ్యామిలీ అంటే మీ ఇప్పుడు ముఖ్యంగా మహిళలకు బాగా ప్రెజర్ ఉంటుంది. అవును, వీక్ ఆఫ్లలో ఎటో దిక్కు వెళ్ళాలి అని ఉంటుంది, అక్కడ ఉన్న ఖర్చులకి మేము వెళ్ళలేకపోతున్నాం. ఇక అంటే ప్రతి ఒక్కరు చూసేసుకునేది ఏంటంటే సినిమాకి వెళ్దామని అనుకుంటారు, సో అది కూడా లేదంటారు? లేదు, టికెట్లు బాగా రేట్లు ఎక్కువ ఉండడము, అక్కడ కొన్ని చిప్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అలా రేట్లు ఎక్కువ ఉండడం వల్ల పిల్లల్ని తీసుకొని వెళ్ళడం మేము ఇబ్బందిగా ఫీల్ అవ్వడం వల్ల వెళ్ళట్లేము. వాటర్ బాటిల్ కూడా తీసుకుపోయినట్లేదు, అసలు బ్యాగులు చెక్ చేస్తారు, అందులోకి వెళ్ళనియరు వాళ్ళు తీసుకొని, అట్లా ఏం తీసుకోనియరు, అక్కడనే కొనుక్కోవాలి, అక్కడే తినాలి వాళ్ళు, అందుకు వెళ్ళాము. మానేసాం, అసలు వెళ్ళాము సినిమాలకి. ఎంతసేపునా ఫోన్లో ఐబొమ్మలో డౌన్లోడ్ చేసుకొని టీవీకి కనెక్ట్ చేసుకొని చూస్తూ ఉంటాం. అది కూడా బ్లాక్ అవ్వడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఇండియాలో ఇంతమంది ఒక 140 కోట్ల జనాభా ఇండియాలో, నిరుద్యోగం ఎక్కువ ఉన్నది, యువత చదువుకున్నారు, అంటే హెవీ టాలెంటెడ్స్ ఉన్నారు, కానీ ఉపాధి లేదు యువతకి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈజీ మనీ కోసం అలవాటు పడడం, తొందరగా డబ్బులు సంపాదించాలి, ఇంకోటి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. అంటే ఆయన ఫ్యామిలీలో కొంతమంది అంటున్నారు ఆయనకి ఏదో అవమానాలు జరిగినాయి కొన్ని ఫ్యామిలీలో, వాళ్ళ భార్య అంటే ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడట, ఆయన ఫ్యామిలీ పరంగా కావచ్చు డబ్బు లేదని చెప్పేసి కొంచెం ఆయన హీనంగా చూడడం. ఆయన ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడట, అయితే అక్కడ వచ్చే శాలరీ సరిపోక ఆయన కొంచెం అవమానాలు ఎదురే ఏ రకంగానైనా మనం డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి ఆయన టాలెంట్ అనేది ఆ రకంగా ఉపయోగించుకున్నాడు. అంటే ఇక్కడ ప్రభుత్వాల యొక్క తప్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏం చేయాలంటే యువతకి ఆల్మోస్ట్ అంటే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేకపోవచ్చు, కాకపోతే ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకురావాలి, ఇంకా కొత్త మంచి కంపెనీలను తీసుకురావాలి, ఉపాధి కల్పించాలి, ఇంకంటే స్వయం ఉపాధి కల్పించేటట్టు ప్రోత్సాహకాలు అందించాలి గవర్నమెంట్. ఈ రకంగా చేస్తే యువత కూడా కొంచెం మంచిగా ఉంటారు అని నా ఉద్దేశం. సపోర్ట్ అంటే చట్టపరంగా అయితే ఆయన చేసింది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ అంటే ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్న నిర్మాతలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఈ ఐబొమ్మ రవిని వ్యతిరేకించేది ఎవరు ఇప్పుడు 6 ఏళ్ళు అవుతుంది, ఎందుకు పట్టుకోలే పోలీసు వాళ్ళు ఐబొమ్మ రవిని? 6 సంవత్సరాలు అవుతుంది ఆ సైట్ నడవబట్టి, మరి ఇన్ని రోజులు ఎందుకు పట్టుకోలే? వాళ్ళ వైఫ్ ఏదో క్లూ ఇవ్వటం వల్ల ఆయన ఆ కరేబియన్ దీవుల నుంచి ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చిండు కాబట్టి వాళ్ళ వైఫ్ పట్టించింది కాబట్టి పట్టుకోగలిగారు, కానీ వీళ్ళ మాకు అనిపిస్తుంది ఒక కామన్ మ్యాన్గా మేము అనలైజ్ చేసింది మాకు అనిపిస్తుంది. మీరు 6 సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు 6 సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాలు తీసారు, 21,000 సినిమాలు ఆయన పైరసీ చేసినని చెప్తున్నారు. 21,000 దాదాపు 21,000 సినిమాలు పైరసీ చేసినాక మీరు ఎందుకు పట్టుకోవాలి? ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మీరు ఎప్పుడో ఆయనను అరెస్ట్ చేయాలి. ఇట్లాంటి సైట్లు ఒక ఐబొమ్మ అనే కాదు, మూవీ రూల్స్ కావచ్చు, తమిళ రాకర్స్ కావచ్చు, ఇట్లాంటి చాలా ఉన్నాయి వెబ్సైట్లు. హై హెచ్డి ప్రింట్లతో సినిమా ఈరోజు థియేటర్లో రిలీజ్ అయితే నెక్స్ట్ డేనే నీకు నెక్స్ట్ 1-2 అవర్స్లోనే మూవీ రూల్స్ కానీ కొన్ని సైట్లలో వస్తూనే ఉన్నాయి. 66 మిర్రర్స్ వెబ్సైట్స్ ఉన్నాయంటున్నారు.
మరి ఇట్లా ఉన్నప్పుడు అవన్నీ మీరు పట్టుకోవాలి కదా, ఏదో ఒక్కరిని పట్టుకొని మేము ఏదో సాధించినాం అంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సినిమా ఇండస్ట్రీ కూడా దాదాపు సినిమా ఇండస్ట్రీలో ఒక 4-5 హీరోలదే నడవటము, వాళ్ళే ప్రొడ్యూసర్లు, మన బ్రదర్ చెప్పినట్టు వాళ్ళే ప్రొడ్యూసర్లు, వాళ్ళే హీరోలు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళే హీరోలు, అంత వారసులంతా వాళ్ళే, ఏదో ఒక డాక్టర్ కుటుంబం డాక్టర్లు అయినట్టు హీరోల కుటుంబం హీరోలు కావడం, ఇదే నడుస్తుంది తప్ప కొత్త వ్యక్తులను ఎప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు అక్కడ ఇండస్ట్రీలో వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి కానీ కొత్త వాళ్ళు రావట్లేదు. ఇంకా వాళ్ళదే అంతా నడుస్తున్నది, 1000 కోట్లు పెట్టి సినిమాలు తీయడం అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు అని అవన్నీ ఇవన్నీ అన్ని ఖర్చులు పెట్టేసి లాస్ట్కి ఎవరి మీద పడుతుంది అంటే ఈ టికెట్ల రూపంలో పెంచి ఒక కామన్ మ్యాన్ని సామాన్యుల మీదనే పడుతున్నది. మళ్ళీ దానికి జిఎస్టీ అని ఐజిఎస్టీ సెంట్రల్ స్టేటు ఇన్ని జిఎస్టీలు పెట్టి అన్ని రకంగా కామన్ మ్యాన్ నడ్డివిరి చేస్తున్నారు. ఇప్పుడు పట్టణాలలో కావచ్చు, నగరాలు కావచ్చు, మహానగరాలు కావచ్చు, ఎక్కడ పోయినా కానీ ఒక కామన్ మ్యాన్ జీవితం అనేది ఇంతవరకు బాగుపడింది లేదు. ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తే వాడు బీటెక్ చేస్తాడు, ఎంటెక్ చేస్తాడు, లాస్ట్కి పోతే 15,000 తోటి జీతం స్టార్ట్ చేయాలి. ఎంత చేసినా కానీ ఒకసారి సాఫ్ట్వేర్ సైడ్ అంటే జీతాలు శాలరీలు ఎక్కువ ఇస్తున్నది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కానీ ఇంకా నువ్వు ఏ జాబ్కి వెళ్ళినా కానీ ఒక ఫైనాన్స్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఒక ఫార్మా సెక్టార్ కావచ్చు, నువ్వు ఏ టు సైడ్ వెళ్ళాం, నువ్వు ఒక 5-6 ఏళ్ళు కష్టపడి నీకు 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చినా కానీ నీ శాలరీ అనేది ఒక 30-40 వేలు దాటట్లేదు. ఇప్పుడున్న సొసైటీలో మనం బతకాలంటే రూమ్ రెంట్లు కావచ్చు, ఒక డైలీ అంటే మన దినసరి ఖర్చులు కావచ్చు, ఇవన్నీ పెరిగిపోయినాయి. అంటే మనం సంపాదించడానికి ఒక సేవింగ్స్ అనేవి లేవు. ఒక కామన్ మ్యాన్కి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ బాగా సఫర్ అయిపోతున్నాడు. ఇప్పుడు సేవింగ్స్ అనేది ఏం లేవు, మొత్తం ఖర్చులే. అట్లాంటిది మంత్లీ వారానికి ఒక సినిమా రిలీజ్ అయినా నెలకు ఒక 2 సార్లు సినిమా చూడాలన్నా సినిమాలకే ఒక 2-3 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఎక్కువైపోతుంది. సో ఈ క్రమంలో వినోదం దూరం అయిపోతుంది, ప్రేక్షకుడు వినోదం దూరం అయిపోతుంది. ఇప్పుడు మన టాలీవుడ్ అనే బాలీవుడ్ అని కాదు, ఇప్పుడు కొన్ని మలయాళ ఇండస్ట్రీస్ కానీ తమిళ ఇండస్ట్రీస్ కానీ తక్కువ బడ్జెట్లో సినిమాలు కూడా 1000 కోట్లు సంపాదిస్తున్నాయి మంచిగా. సో కంటెంట్ కూడా కంటెంట్ మంచిగా ఉండాలి. ఇప్పుడు ఐబొమ్మ దీనివల్ల పైరసీ నడుస్తుంది, సినిమా ఇండస్ట్రీ లాస్ అవుతుందని అంటున్నారు. నిన్న మొన్న రిలీజ్ అయిన పుష్ప 2 కావచ్చు, పెట్టిన దానికంటే ఎక్కువనే వచ్చినాయి డబ్బులు, కంటెంట్ ఉంది కాబట్టి. ఇప్పుడు చావా కావచ్చు, బాహుబలి కావచ్చు, మొన్న వచ్చినట్టు కల్కి కావచ్చు, ఇట్లాంటి సినిమాలన్నీ పెట్టిన దానికంటే ఇప్పుడు 300-400 కోట్ల సినిమాలు తీస్తే 1500 కోట్లు 1600 కోట్లు వసూలు చేస్తూనే ఉన్నాయి. ఇంకెక్కడ మీరు లాస్ అవుతున్నారు? సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు మీరు ఐబొమ్మ కాదు ఎట్లాంటి పైరసీ సైట్లో ఉన్నా మీకు వచ్చేటి మీకు వస్తూనే ఉంటాయని మా ఉద్దేశం. థ్యాంక్ యూ.